శతకోటి నమన కరు సాయి శతవర్ష జనము దిన సాయి శతకోటి నమన కరు సాయి भक्तवत्सला तुम हो साई भक्तों के प्रभु तुम हो साई प्यारे साई आओ साई दर्शन दीजो हमारे साई दर्शन दीजो हमारे साई శతకోటి నమన కరు సాయి. నా తల్లి, తండ్రి, గురువు, దైవము, ప్రాణము సమస్తమైన నా సత్యసాయి పాదార విందాలకి శతకోటి వందనాలు. ఇది పార్ట్ 53. నేను 52తోనే అయిపోయింది, ఇంకా నేను మాట్లాడను అని అనుకున్నాను. చాలా కాలం అయింది. 1500 భజన అప్లోడ్ చేసినప్పుడు మాట్లాడాను. ఇప్పుడు 2000 భజనలు అయినాయి. సో 2000 భజనలు అయిన సందర్భంలో స్వామి శత జయంతి ఉత్సవాలు కూడా వస్తున్నాయి. అందుకని స్వామికి పట్ల కృతజ్ఞతతో ఒకటి వీడియో మాట్లాడదామని అనుకున్నాను. అది స్వామి ఏం మాట్లాడిస్తారో ఏమో తెలియదు. ఎందుకంటే అన్నీ నా 5 వీడియోల్లో భజనల గురించి అన్నీ చెప్పాను. భజనలు ఏ రాగాలు వచ్చినాయి, అప్పుడు 500 భజనలు వచ్చినప్పుడు, 1000 భజనలు వచ్చినప్పుడు చెప్పినవి అవి. ఏ భజనలు వచ్చినాయి, భజనలు ఎట్లా వస్తాయి, నాకు తెలియకుండా ఎట్లా వస్తాయి, ఇది ఎలా పాడాలి, ఏ పద్ధతిలో పాడాలి, ఎలా స్వామి నన్ను పాడిచ్చారు, ఇట్లాంటివన్నీ చెప్పాను. ఇప్పుడు నేను చెప్పాల్సినవి యాక్చువల్లీ భజనల గురించి ఏమీ లేవు. కాకపోతే స్వామి మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటాను. మీ అందరూ అది విని ఆనందిస్తారని అనుకుంటున్నాను. స్వామి నాకు మొట్టమొదటిసారి దర్శనం ఇచ్చినప్పుడు నాకు హిందీలో మాట్లాడారు కదా. హిందీలో మాట్లాడినప్పుడు తర్వాత చాలా కాలానికి తెలిసింది నాకు హిందీలో స్వామి షిరిడి బాబా దగ్గర ఉన్న వాళ్ళతో మొట్టమొదటిసారి హిందీలో మాట్లాడతారు స్వామి అని. నాకు ఆ విషయం తెలీదు. తర్వాత స్వామి, నేను నీకున్నాను, నువ్వేం బంగారం కష్టపడద్దు, నీ కష్టాలన్నీ తెలుసు, నేను చూసుకుంటాను నిన్నని నాకు మాట ఇచ్చారు స్వామి. ఎప్పుడు 74లో జనవరి 27వ తేదీ. అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇది 2025 అయినా కూడా ఇప్పటికి కూడా స్వామి నన్ను చూసుకుంటూనే ఉన్నారు. ఏం చెప్తానండి స్వామి గురించి. ఆయన మహిమలు అనంతం, ఆయన రూపం అద్భుతం, ఆయన మాట అమృతం. ఎన్ని చెప్పినా కూడా స్వామి గురించి తనివి తీరదు. ఆ జ్ఞాపకాలు ఒక్కసారి నేను తలుచుకుంటే ఎంతో మధురంగా ఉంటాయి అన్నమాట. ఎంతో మధురంగా ఉంటాయి. ఎందుకంటే స్వామి నాతో మాట్లాడిన మాటలు, దర్శనం లైన్లలో వచ్చి హాస్యం చేసిన రోజులు, ఇవి ఎంత బాగుంటాయి నా తలుచుకుంటే చెప్పండి. నేను స్వామికి 3 సంవత్సరాల పాటు పొద్దున పూట ఉదయం బ్రేక్ఫాస్ట్ పంపించాను. అది తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. నేనేంటి, నాకు ఈ చేతులు ఎంత అదృష్టం చేసుకున్నాయి స్వామికి వండి పంపించడానికి అని. అది తీసుకొని స్వామి ఒక్కొక్కసారి, ఇదిగో నేను ఫుల్ కట్లెట్ తిన్నానని చెప్పు, ఫుల్ బొబ్బట్టు తిన్నానని చెప్పు అని చెప్పటం, స్వామి నాకు ప్రసాదం తొందరగా తిని భజనలోకి వెళ్ళి కూర్చోమని చెప్పటం. ఒరే తొందరగా వెళ్ళు, నువ్వు భజనకి వెళ్ళి కూర్చోవాలి, మీరైతే ఇక్కడ తింటారు స్వామి దగ్గర, పాపం అది వెళ్ళాలి, తొందరగా ప్రసాదం తిని వెళ్తుంది, వెళ్ళమని చెప్పు. ఇట్లాంటి మాటలంతా చాలా చాలా హృదయాన్ని తాకుతుంటాయి. ఎలా స్వామి నాకు స్వామి ఎంత దగ్గరికి తీసుకున్నారు, ఎంత మాట్లాడారు, ఎంత చక్కగా చూశారు అని. నన్ను ఈయన్ని బ్రెజిల్ వెళ్ళినప్పుడు కూడా నన్ను స్వామి పుట్టపర్తిలో ఉంచుకోవటం,
అక్కడ మందిరంలో భజనలు పాడటం, అది స్వామి నన్ను బిడ్డలాగా చూసుకున్నారు కదా. ఆ 18 నెలలు ఉన్నాను నేను అక్కడ. పొద్దున నగర సంకీర్తన, పొద్దున భజన, సాయంకాలం భజన, ఇవన్నీ చేసేవాళ్ళం. ఆ రోజుల్లో కన్స్ట్రక్షను జరుగుతుండేది. స్వామి బృందావనం వెళ్ళినా కూడా తొందరగానే వచ్చేస్తుండేవాళ్ళు. ఈ స్వామి తొందరగా వచ్చే లోపల నేను కొన్ని భజనలు ఇంట్రడ్యూస్ చేసి, ఎందుకంటే ఆ రోజుల్లో ఉషా పాడే భజనలు తప్ప ఇంకేవి వచ్చేవి కాదు. అందుకని నాకు స్వామి అక్కయ్య వెంకమ్మ గారు అది ఆ ఉపాయం చెప్పింది. ఇవన్నీ కూడా యాక్చువల్లీ నేను నా ఎక్స్పీరియన్సెస్ పార్ట్స్లో చాలా క్లియర్గా చెప్పాను. అన్ని ఎక్స్పీరియన్స్లు నేను చాలా క్లియర్గా చెప్పాను. అప్పుడు నేను అన్నీ ఇంట్రడ్యూస్ చేయటం, స్వామి వచ్చాక పాడటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అట్లా దాదాపు 100-150 పైన నేను పుట్టపర్తిలో ఇంట్రడ్యూస్ చేశాను బృందావనం భజన్స్. నా భజన్స్ కాదు, బృందావనం భజన్స్. నా భజన్స్లో ఏదో గంగ జటాధర, పరమేశ్వర, పర్తీశ్వర, తిరుమలేశ్వరమణ ఇవి ఉండిపోయినాయి వాళ్ళ హృదయాల్లో. కొన్ని మాత్రం చాలామంది మర్చిపోయారు. స్వామి బృందావనంలో ఉన్నప్పుడు ఆ రాసలీలలో నందలాలకి డ్యాన్స్ చేయటం, గంగ జటాధర 4 సార్లు రిపీట్ చేయించటం, తాళం వేసి మళ్ళీ వేసి, జయగోపాల 5 సార్లు పాడించటం, ఇట్లాంటివన్నీ కూడా తలుచుకుంటే ఎంత అద్భుతంగా, ఎంత మధురంగా ఉంటాయో. దయాభిరామ నేను స్టూడెంట్ పాడినట్లు పాడితే, ఇట్లా కాదు ఇలా పాడమని నేను పాడుతున్నప్పుడే స్వామి సోఫా మీద నుంచి వంగి నాకు చెప్పటం, అది ఎంత బాగుంది. అందుకని నేను ఎప్పుడు స్టూడెంట్స్ పాడినట్లు పాడను. స్వామి అది కరెక్ట్గా ఒరిజినల్ ఏది ఉంటుందో అదే పాడతా. కానీ ఈ రోజుల్లో స్టూడెంట్స్ మార్చి కొంచెం పాడుతున్నారు, అది వాళ్ళ ఇష్టం, పాడితే పాడుకుంటారు. అందుకే నేను పాత భజనలు కూడా పాడను. స్వామి కళలో చెప్పారు కదా నాకు, 45 నిమిషాల డ్రీమ్ అది. స్వామి చెప్పారు, ఎవరు చెప్పారు నీకు, స్వామి మీకు ఏ భజనలు పాడమన్నారు నన్ను. ఎన్నోసార్లు స్వామి కళలో నా చేత భజనలు పాడించుకున్నారు. ఆ భజనలు నేను పాడేదాన్ని. ఒక్క భజన దగ్గర నుంచి 10 భజనల దాకా స్వామి పాడించుకున్నారు. ఆ రోజున స్వామి నాకు చెప్పారు, నువ్వు భజనలు పాడు ఏదన్నా అన్నారు. అంటే నేను భజనలు పాడుతున్నాను స్వామి, మీకు పాత భజనలు ఇష్టం కదా, ఏం భజనలు పాడను అన్నా. ఎవరు చెప్పారు నీకు పాత భజనలు ఇష్టమని, ఇవాళ కొత్త భజన రేపు పాత భజన అవుతుంది, కొత్తవే పాడు అన్నారు. సరే పాడాను. ఈ లోపల ఈ డ్రీమ్ కూడా నేను ఒక పార్ట్లో చెప్పాను. అది మొత్తం సారాంశం ఏంటంటే 45 మినిట్స్లో పాడాను. 10-12 భజనలు పాడాను. స్వామి పార్వతీ పరమేశ్వరులు వచ్చి కూర్చోవటం అక్కడ, అవి వినటం. స్వామి ఈ పిచ్చిది చూడు, ఆ పాత భజనలే స్వామికి ఇష్టం అనుకుంటున్నది, నాకు స్వామికి పాత కొత్త భేదం లేదు అని చెప్పానంటే వాళ్ళు నవ్వారు. ఇలాంటి కళలు, స్వప్న దర్శనాలన్నీ స్వామివి సత్యం, 100% సత్యం. అది మా ఇంట్లో స్టూడెంట్స్ ఎదురుగా, మా ఫ్యామిలీ అంతా ఎదురుగా చెప్పిన విషయం స్వామి. నువ్వు తలుచుకుంటే నేను కళలోకి రాను, స్వామి తలుచుకుంటేనే నేను నా సంకల్పంతోనే వస్తాను నీ కళలోకి. నీ కళలో నేను ఇది చేశాను అది చేశానని ఒకటి క్లియర్గా నేను అడగపోయే ముందే నాకు కళ గురించి అర్థం చెప్పారు. అలాంటి స్వామి మహిమ ఎంతని చెప్తామండి. స్వామి సర్వాంతర్యామంటానికి ఎన్నో ఉదాహరణలు చూపించారు మాకు. భజనలు పిచ్చిగా పాడే రోజుల్లోనే స్వామి నా భజనలు వింటున్నానని అందరి ముందు చెప్పారు. బృందావనం మందిరంలో అప్పటికి త్రై బృందావనం లేదు. ఇలా ఎన్ని అనుభవాలు ఉన్నాయో. స్వామి నేను లేనప్పుడు హారతి పాడటం మా ఇంట్లో. ఎంతో స్వామి ఎవరో వచ్చి కృష్ణమూర్తి భార్యకి ఒంట్లో బాగాలేదట స్వామి అంటే, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి, నేను ఇప్పుడే చూసొచ్చాను, తను చక్కగా ఉంది, ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, విషయం చెప్పినప్పుడు సరిగ్గా కనుక్కొని చెప్పండి అని స్వామి వాళ్ళని కోపట్టడం. ఇలాంటివన్నీ తలుచుకుంటే స్వామి మహిమ మనం ఏం తెలుస్తుంది మనకి అనిపిస్తుందండి. ఎంత స్వామి అసలు వర్ణనాతీతం, ఆయన మహిమలు అద్భుతాలు అసలు మనం ఏమీ చెప్పలేము. ఎలా చెప్తామండి స్వామికి. మా ఆయనకి పళ్ళల్లో పుచ్చిందని యాపిల్ పండు స్వామి చేతిలో నుంచి క్వార్టర్ రావటం, హాఫ్ రావటం, ముక్కాలు రావటం, పూర్తిగా రావటం, స్వామి మా ఆయనకి ఇచ్చి తినమంటాం, ఇవన్నీ చాలా బాగున్నాయి. స్వామి చెట్టు మీద నుంచి ఒక ఆయన సేవాదళం వాళ్ళని చెట్టు కట్ చేయమంటే, సేవాదళం వాళ్ళు చెట్టు కట్ చేస్తుంటే ఆ చెట్టు మీద నుంచి అతను పడి జిగ్జాగ్ పొజిషన్లో కింద పడ్డాడు. కింద పడితే అప్పుడు అతనికి వెళ్ళి ఏమీ కాలేదు. మా ఆయన వెళ్ళి స్వామికి చెప్పారు, స్వామి ఇట్లా పడ్డారని. అప్పుడు స్వామి ఏం చెప్పారు ఆయనకి,
వెళ్ళి ప్రతి ఒక్క మనిషికి చెప్పిరా నువ్వు వెళ్ళి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటేనే తర్వాత స్వామి చూసుకుంటారు అని చెప్పిరా అని. ఈయన మనిషి దగ్గరికి వెళ్ళి స్వామి ఇట్లా చెప్పమన్నారని చెప్పారు. అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. గాలిలో దీపం పెట్టి ఆరిపోకూడదంటే ఎట్లా? కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి, తర్వాతనే స్వామి చూస్తారు. అది అలాంటి విషయాలు కానీ అలాంటి మాటలు కానీ ఎంతో ఎంతో ఆలోచనాపూర్వకంగా ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఆపరేషన్లు లేకుండా తగ్గిస్తారు స్వామి. అసలు కొంతమందికి జబ్బే రాకుండా తగ్గిస్తారు, కొంతమందికి జబ్బులు వచ్చినా తగ్గిస్తారు. ఇవన్నీ ఏంటి మరి? కొంతమందిని అనుభవించేట్లు చేస్తారు. అదేమంటే ప్రారబ్ధ కర్మలు అంటారు. ప్రారబ్ధ కర్మలు కొన్ని అనుభవించాల్సిందే. ఆ రోజుల్లో స్వామి మా ఇంటికి వచ్చినప్పుడే, నువ్వు స్వామి దగ్గర, మీ వాళ్ళందరూ శివభక్తులు, నువ్వు స్వామి దగ్గరకు వచ్చాక నేనే అన్ని రూపాలు నేనే అనుకున్నావు, నేనే అన్ని దేవతలు అనుకున్నావు అని చెప్పారు. నిజానికి ఆ రోజున నేను ఇంకా ఆ స్థితికి రాలేదు. అప్పటికి స్వామి అంటే భక్తి ఉంది, ఇష్టము నాకు. కానీ ఆ పరిస్థితి అంతే, సర్వదేవతా స్వరూపుడు స్వామి అనేది ఇంకా నేను ఆ పరిస్థితికి రాలే. కానీ స్వామికి ప్రదక్షిణాలు చేసేదాన్ని ఫోటో పెట్టుకొని. ఇలాంటిది ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఈ భజనలో ఎట్లా ఉందో అలా ఉంది చూడండి. మేరే రోమ్ రోమ్ మే సాయి, మేరే కన్ కణ్ మే సత్య సాయి, मेरे हृदय मंदिर में साई, मेरे मन मंदिर में साई, मेरे अंतरंग में साई, सदा बसो सत्य साई, सदा बसो सत्य साई, मेरे रोम रोम में साई, మేరే కణ్ కణ్ మే సత్య సాయి. ఇప్పుడు నేను అన్ని దేవతా స్వరూపాలు స్వామే అనుకొని నేను ఆరాధిస్తున్నాను స్వామిని. స్వామి చేసినవి, నాతో మాట్లాడినవి, నాతో హాస్యం చేసినవి ఎంత అందంగా ఉండేవాళ్ళండి స్వామి. ఆ తమలపాకులు వేసుకున్నప్పుడు నవ్వుతూనే ఉండేవాళ్ళు స్వామి. ఆ తమలపాకులు వేసుకొని నడుస్తున్నప్పుడు ఎంత మనోహరంగా ఉండేవాళ్ళో చెప్పలేను. అసలు ఆ బృందావనమే ఎంతో మనోహరంగా ఉండేది. రకరకాల పూల చెట్లు, గుల్మహార్ చెట్లు, వాటితో ఎంతో అందంగా ఉండేది. ఇప్పుడు బృందావనానికి అందం ఏదండి? అందం లేదు. ఆ చెట్టు అంతా కొట్టేశారు. చెట్లు కొట్టేయటం, ఆ సాయిరాం షెడ్ తీసేయటం, సాయిరాం హాలు పెట్టడం, సాయి రమేష్ హాల్ కట్టడం, ఇవన్నీ వచ్చిన తర్వాత బృందావనానికి అందం పోయింది. బయట ఇంకా ఫ్లైఓవర్ వచ్చింది. ఆ ఫ్లైఓవర్ వచ్చాక ఇంకా మరుగున పడింది. కానీ మాలాంటి వాళ్ళకి, పాత భక్తులకి అక్కడికి వెళ్తే ఆ రోజుల్లో బృందావనం ఎట్లా ఉంది అనేదంతా చాలా జ్ఞాపకాలు వస్తుంటాయి. అందుకని అవి తలుచుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని. కానీ కాలం అన్నీ ఒకే రకంగా ఉండదు కదా, ఎప్పుడు కాలం మారుతుంటుంది కదా, అన్నీ మారుతుంటాయి, అన్ని పద్ధతులు మారుతాయి. స్వామి ఉన్నప్పుడు ఎంతో భయభక్తులతో ప్రతి ఒక్క చిన్న విషయము స్వామి చూసుకునేవాళ్ళు. ప్రతి ఒక్క స్వామికి చెప్పకుండా చేయకుండా ఎవ్వరూ ఏమీ చేసేవాళ్ళు కాదు. అలాంటి స్వామి మాట అంత భయభక్తులతో ఉండేవాళ్ళు. ఇప్పుడు స్వామి శరీరంతో లేకపోయినా స్వామి ఆర్గనైజేషన్ వాళ్ళకు తోచిన విధంలో వాళ్ళు చేస్తున్నారు. చేయకూడదని నేను అంటలేదు, వాళ్ళకి చేతయింది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు వస్తున్నాయి కదా, ఎంతో ఆర్భాటంగా ఎన్నో రకాల ప్రోగ్రాములు చేస్తున్నారు. ఈ శత జయంతి ఉత్సవాల్లో నాది కూడా ఒక కృతజ్ఞతగా ఒక వీడియో చేద్దామని చేశానండి. ఇది ఇంకా నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అవన్నీ చెప్పానంటే మళ్ళీ చాలా లాంగ్ అయిపోతుంది. ఎవరన్నా వినదలుచుకున్న వాళ్ళు నా పార్ట్స్ డిస్క్రిప్షన్ వీడియోస్లో ఫస్ట్ నుంచి నాకు 52 పార్ట్స్ దాకా ఉన్నాయి. అవి వినొచ్చండి. అందరూ వినొచ్చు. చాలామంది విన్నారు, కానీ ఇంకా కావాలంటే కూడా వినొచ్చు. అలాంటి స్వామి నేను మర్చిపోగలుగునా? నేను స్వామి నాతో మాట్లాడిన మాటలు, నన్ను చూసుకున్న పద్ధతులు, నాకు ఎంతో నన్ను భజనలంటే ఇష్టం లేని దానికి భజనలు పాడే ఇంట్రెస్ట్ వచ్చేట్టు చేసి భజనలు నేర్పించి, ఫస్ట్ టైం ఒక్కసారి భజన పాడితే
వచ్చేసేది నాకు. అలాంటి చేసి నన్ను బృందావనం సింగర్గా చేసి, పుట్టపర్తి సింగర్గా చేసి, వర్క్షాప్లకు పంపించి, స్టూడియో రికార్డింగ్ చేయించి ఎన్నో చేశారు. కళలో ఎన్నోసార్లు నాకు స్వామి భజనలు పాడించుకున్నారు. మంత్రం కూడా చెప్పారు స్వామి. బయట మా అబ్బాయి ఒడుగులప్పుడు స్వామి చెప్పారు, కళలో కూడా చెప్పారు. అలాంటి స్వామిని నేను ఏ రకంగా ఆరాధించనండి. ఎంత చేసినా, ఎంత సేవ చేసినా చేయకపోయినా, ఎంత స్వామి ఇచ్చ, స్వామి సంకల్పం. ఈ భజనలన్నీ వస్తున్నాయి అంటే ఇవన్నీ స్వామి సంకల్పం. స్వామి ఇచ్చ లేకుండా రావు ఇవి. ఎందుకంటే నేను సాధారణమైన మనిషిని. ఈ ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, సంగీతం బాగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఇప్పుడు నేను 2-3 గ్రూప్స్లో ఉన్నాను. దీంట్లో సత్యసాయి గ్రూప్స్లో. వాటిల్లో కూడా ఎంతోమంది సంగీతం వచ్చిన వాళ్ళు ఉండుంటారు, డెఫినెట్గా ఉండుంటారు. నేనేదన్నా తప్పులు పాడితే నన్ను క్షమించండి. నేను స్వామి నాకు ఎట్లా ఇస్తే అట్లా నేను పాడుతున్నాను. మునుపటి గొంతు కూడా కాదు నాది. మునుపు నాది ఇప్పుడు యంగ్స్టర్స్ ఇప్పుడు ఎంత హైలో పాడుతున్నారో ఆ రోజుల్లో నా గొంతు అంత హైలో ఉండేది. అంత హైలో పాడేవాళ్ళం, మాకు మైకులు కూడా లేవు. ఇప్పుడు అట్లా అంత హైగా పాడేవాళ్ళకి వాడేదాన్ని నేను. అలాంటి దాన్ని ఇప్పుడు అంత హైలో పాడలేను. కానీ ఇంకా స్వామి నాకు ఇస్తున్నారు అంటే ఇంకా స్టిల్ హీ ఈజ్ హ్యాపీ అని అనుకుంటున్నాను. ఇంకా సంతోషంగానే ఉంది స్వామికి అనుకుంటున్నాను. అందుకని ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం నేను భజన ప్రాక్టీస్ చేయటం, పాడటం, అప్లోడ్ చేయటం జరుగుతోందండి. స్వామి నా కోసం ఇవ్వటం లేదని చెప్పారు. నేను నీ కోసం ఇవ్వటం లేదు, ప్రపంచానికి ఇస్తున్నానని చెప్పారు స్వామి. అలాగే యూట్యూబ్లో స్వామి అన్నీ అప్లోడ్ చేయిస్తున్నారు. ప్రపంచంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాడుతున్నారో నాకు తెలీదు. అందుకని వాటి గురించి నేను కర్మ చేస్తున్నాను. కర్మఫలం ఇప్పుడు ఆశించటం మానేశాను. మొట్టమొదట్లో అనుకునేదాన్ని, అయ్యో ఎవరన్నా భజనలు పాడితే బాగుండు నా వచ్చిన భజనలు అని. ఇప్పుడు అనుకోవటం లేదండి. అది కూడా వదిలేశాను. ఎందుకంటే భజన ఇచ్చేది స్వామి, యూట్యూబ్ పెట్టించింది స్వామి, అప్లోడ్ చేయిస్తున్నది స్వామి, ప్రపంచానికి ఇస్తున్నానని ఆకాశవాణి వాయిస్లో చెప్పింది స్వామి. ఇంకా నాకెందుకు బాధ? అందుకని నేను ఇప్పుడు అనుకోవటం లేదు ఏమీ కూడా. అది ఎలా స్వామి సంకల్పం ఉంటే అలా జరుగుతుంది. ఈ శత జయంతి ఉత్సవాల్లో స్వామి నీకు నేను శతకోటి వందనాలు చేస్తున్నాను. ఎంతో ఇచ్చావు నాకు, ఎంతో చేశావు. నేను నిన్ను ఏమాత్రం నేను నిందించను, ఏమాత్రం నేను అనుకోను. ఇంత అర్హత లేని దానికి కూడా ఇన్ని రకాలుగా ఇచ్చావు నువ్వు. నేను నీ రుణం తీర్చుకోలేను స్వామి. నాకు జన్మజన్మలు ఉంటే నీ భక్తుడిగానే పుట్టాలి, లేదా నాకు అసలు పునర్జన్మే వద్దు స్వామి. నీవే చెప్పావు నీకు పునర్జన్మ లేదన్న విషయం నాకు చెప్పావు, అది కూడా కలలోనే. కానీ నువ్వు కలలో చెప్పినా కూడా సత్యం అనే చెప్పావు. అందుకని నేను ఏది ఆశించటంలే. ఈ జన్మకి ఈ శరీరం వెళ్ళిపోయేదాకా నీ భజనలు పాడుకుంటూ, నిన్ను తలుచుకుంటూ, నీ మధురానుభూతులు నెమరు వేసుకుంటూ వెళ్ళిపోతే చాలు స్వామి. ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంలో ఈ భజన నీకు అర్పించి నేను సెలవు తీసుకుంటాను స్వామి. శతవర్ష జన్మదిన సాయి, శతవర్ష జన్మదిन साई, बधाई बधाई बधाई। स्वर्ण रथ पर बिठाएंगे तुमको, चित्रावती पर घुमाएंगे तुमको, झूले में झुलाएंगे तुमको, आनंद दीजो सबको साई, परमानंद दीजो सबको साई। हैप्पी बर्थडे साई देवा, हैप्पी बर्थडे साई देवा, हैप्पी बर्थडे साई देवा, हैप्पी बर्थडे साई देवा, हैप्पी बर्थडे साई देवा। शतवर्ष जन्मदिन साई, బధాయి 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 అని చెప్తూ స్వామి నీకు హ్యాపీ బర్త్డే చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి నా భక్తి ఏమాత్రం ఎప్పుడూ కూడా తగ్గకూడదు.
నీ పాదపద్మాల మీద ఎప్పుడూ నేను శరణు శరణు స్వామి అనుకుంటూనే ఉండాలి. నా మదంతా నేను తలుచుకుంటూనే ఉండాలి. 24 గంటలు నీ స్మరణే చేసుకుంటుండాలి. నేను నీ అనుభూతులే తలుచుకోవాలి. నేను నీ ఆనందమే, నీ దగ్గర ఉన్న రోజుటి ఆనందమే నేను తలుచుకోవాలి స్వామి అని నీ పాదపద్మాలకి అనేక కోటి వందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వామి. సాయిరామ్.